గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ గవర్నమెంట్ జిల్లాల వారీగా తీస్తున్నటువంటి ఆశా వర్కర్ పోస్టులో భాగంగా అయితేనండి ఈరోజు మరొక జిల్లా నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు మీరు ఎటువంటి ఫీ కట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం కూడా లేదండి. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అయితే ఈ ఉద్యోగాలు అయితే మనం సొంతం చేసుకోవచ్చండి. బట్ ఈ ఉద్యోగాలు అనేవి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్కేనండి. కాబట్టి అర్హత అవకాశం కలిగిన ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూసి ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. అసలు ఇంతకీ దీనికి ఎలా అప్లై చేయాలి, ఈ అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది పూర్తి అప్డేటు ఒక 2 నిమిషాల్లో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియో చూసే ప్రతి ఒక్కరికి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీలైనంత వరకు ఏ డిస్టిక్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో తీసుకురావడానికి మా పూర్తి ప్రయత్నం మేము మా టీము కలిసి చేస్తున్నామండి. సో మీ నుంచి మాకు సపోర్ట్గా ఈ వీడియోకి ఒకే ఒక లైక్ అయితే ఇవ్వండి, కుదిరితే ఒక కామెంట్ పెట్టండి. ఇందులో ఇన్ఫర్మేషన్ నచ్చితేనే ఇంకో ఇద్దరికైతే షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మిషన్ డైరెక్టర్ నుంచి అయితేనండి నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ కింద అయితే ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. దీనిలో భాగంగా ప్రజెంట్ ఆశా వర్కర్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. సో ఈ పోస్టులు అనేవి రూరల్ ఏరియాస్లో లేదంటే దగ్గరలో ఉన్న అర్బన్ ఏరియాస్లో అయితే భర్తీ చేయనున్నారు. దీని యొక్క ఏజ్ విషయానికి వచ్చేపాటికి మినిమం 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. సో ఇక్కడ కనుక మ్యారీడ్ పర్సన్స్ అయినా, విడోస్ అయినా, లేదంటే డివోర్స్ చేసుకున్న పర్సన్స్ అయినా, లేదా సపరేట్గా ఉంటున్న ఉమెన్స్కి అయితే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. అలాగని చెప్పేసి పెళ్ళి కాకుండా మేము అప్లై చేయొచ్చు లేదంటే అప్లై చేయొచ్చండి, వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారని నేను చెప్తున్నాను. సో ఇక్కడ విషయానికి వచ్చేపాటికండి, సో వీళ్ళు చేయవలసిన ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి, అదేవిధంగా వీళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వచ్చి ఉండాలండి. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేపాటికండి చాలామంది ఏంటంటే ఆశా వర్కర్ అంటే 7th క్లాస్ చదివినా సరిపోతుంది, 9th క్లాస్ చదివినా సరిపోతుంది అంటున్నారండి. కాదండి, మినిమం 10th క్లాస్ నుండి ఉండాలండి. అంటే ఖచ్చితంగా 10th, అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఖచ్చితంగా 10th క్లాస్ అయితే మీరు క్వాలిఫై అయితే అయ్యి ఉండాలండి. మరి ఈ నోటిఫికేషన్ అనేది మనకు అఫీషియల్గా 18/6/2025 అయితే రిలీజ్ చేశారు. అప్లై చేసుకుంటే లాస్ట్ డేటు 23/6/2025 అండి. సో ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకి 25/6/2025 అయితే ఇస్తారనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 28/6/2025 అయితే రిలీజ్ చేస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి మనకి అఫీషియల్గా 30/6/2025 అయితే వస్తున్నారండి. అంటే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనం జూన్ ఎండింగ్ కల్లా ఈ ఉద్యోగాల్లో ఉండే అవకాశం ఉందండి. మరి ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు ఫిమేల్ క్యాండిడేట్స్కి మస్ట్ అండ్ షుడ్గా తెలుగు చదవడం రాయడం ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. సో వీళ్ళు ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం, గర్భిణీ స్త్రీల దగ్గర ఏంటంటే వాళ్ళపైన ఉన్న అనారోగ్య సమస్యలు లేదా ఆరోగ్య సమస్యల మీద మినిమం అవగాహన అయితే వచ్చి ఉండాలండి. దానివల్ల ఏంటంటే ఇంకా 10 మందికి వీళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆశా వర్కర్స్ అంటే అదే కదండి. సో చిన్నపిల్లలకు కానీ లేదంటే గర్భిణీ స్త్రీలు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏదైనా హెల్ప్ చేస్తూ వీళ్ళు ఉండాలన్నమాట. మరి ఎవరైతే ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదే విధంగా మీ జిల్లా, మీ పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రతిదీ ఫిల్ చేయవలసి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మనం అనుకున్న డేట్ ప్రకారం 23 జూన్ 2025 సాయంత్రం 5 గంటలలోపు అయితే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది వీళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళకైతే ప్రయారిటీ ఇస్తున్నారండి. సో ప్రజెంట్ జిల్లాల వారీగా తీస్తున్నారు కాబట్టి ఇది ఒక జిల్లా నుంచి అయితే రిలీజ్ అయిందండి. ప్రజెంట్ ఇది కృష్ణా జిల్లా నుంచి రిలీజ్ అయింది కాబట్టి ఇక్కడ కృష్ణా జిల్లాలో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎక్కడైతే పోస్ట్ వేకెన్సీ ఉందో ఆ వేకెన్సీ దగ్గర ఉన్నటువంటి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. సో ఆల్రెడీ స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా చూడండి అండి, రెసిడెన్షియల్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, అప్లికేషన్ ఫాము, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, క్యాస్ట్ సర్టిఫికేటు, మ్యారేజ్ అయ్యిందా లేదా మ్యారేజ్ సర్టిఫికేటు, లేదంటే వీడియో అయితే వీడియో సర్టిఫికేట్స్. సో ఇవన్నీ దానికి సెల్ఫ్ అటాచ్ చేసి సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. మరి ఇంతకీ ఏ సచివాలయాల్లో లేదంటే ఏ వార్డు దగ్గర ఖాళీ ఉందో మాకు ఎలా తెలుస్తుంది అంటేనండి, మొత్తం మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా 26 ఖాళీలను అయితే భర్తీ చేయనున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఏ ప్లేసెస్లో ఖాళీ ఉందన్నది ఇక్కడ చూడండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి.
మన అప్లికేషన్ సబ్మిట్ చేసే అడ్రస్ విషయానికి వచ్చేపాటికి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం. ఇక్కడికి వచ్చైతే మనం అప్లికేషన్స్ సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. టు ద పోస్ట్ అయినా లేదా డైరెక్ట్గా వచ్చైనా పర్వాలేదండి. బట్ మీరు పోస్ట్ కన్నా డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చేస్తేనే మీ అప్లికేషన్స్ అనేవి సెక్యూర్గా ఉంటుందండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.